14th మార్నింగ్ వచ్చేసి నా కొరియర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది సార్. ఇది హైదరాబాద్ అమ్మాయిలో ఇదంతా కామన్ సార్. కామన్ ఏంటమ్మా? కామన్ నీ తలకాయ. ఈ రోజు భరత్, రేపు వచ్చి ఇంకో ఎక్స్, ఇంకో వై, ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇలాగా. వీళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఒకసారి మీ ఇంట్లో తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 49 సమర్పించు అందమైన జీవితానికి స్వాగతం. నమస్తే కళ్యాణ్ గారు. నమస్తే జయ గారు. అయితే భరత్ అనే ఒక అబ్బాయి మనకి మెయిల్ చేశాడండి, కుకట్పల్లి నుంచి. అతనికి పెళ్ళి అయిపోయింది. పెళ్ళికి ముందు జరిగిన ఇష్యూ ఇప్పుడు తన్ని వెంటాడుతుంది. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో, అర్థం కాని పరిస్థితుల్లో మనకి మెయిల్ చేశాడు. మీరు పర్మిషన్ ఇచ్చేస్తే కనుక నేను కాల్ చేసేస్తాను. ఎస్ నెంబర్ ఇచ్చాడు నాకు. లవ్ స్టోరీ ఇంకా అంతే. పెళ్లికి ముందు స్టోరీ అంటే ఇంకా మనం అదే ఆలోచించుకోవాలి. ఈ మధ్య కాలంలో యూత్ ని మనం ఆలోచిస్తే ఎక్కువగా. హలో భరత్ కుమార్ గారు, నేను జయానండి, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుంచి కాల్ చేస్తున్నాను. నమస్కారం మేడం. నమస్తే అండి. నమస్తే. మీరు మెయిల్ చేశారు నాకు, నేను అది చూసి సో డాక్టర్ గారితో మాట్లాడిద్దాం మీకు అనేసి కాల్ చేశాను. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నమస్తే భరత్. సో మీరు మెయిల్లో పెట్టిన విషయం ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి. ఓకే మ్యామ్. నాన్న భరత్ నమస్తే. నమస్కారం సార్. నమస్తే. ఏంటి ఏం చేస్తూ ఉంటావు నన్ను? సార్ నేను మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ సార్. ఎంత వయసు ఎంత? నా ఏజ్ 28 ఉంటుంది సార్. ఈ మధ్యనే మ్యారేజ్ అయిందని మేడం చెప్పారు. ఎన్ని రోజులు అయింది మ్యారేజ్ అయ్యి? సార్ మ్యారేజ్ వచ్చేసి నవంబర్ 2021 అయింది సార్. 21. అయితే నా ప్రాబ్లం ఏంటంటే సార్, February 14th నుంచి నా వైఫ్ నాతో మాట్లాడలేదు సార్. మీ భార్య మీతో మాట్లాడే అరేంజ్డ్ మ్యారేజేనా? ఎస్ సార్, అరేంజ్ మ్యారేజ్. అండ్ నా వైఫ్ వెల్ ఎడ్యుకేటెడ్ సార్. చెప్పినా ఫిబ్రవరి నుంచి ఏమైంది మీ ఇద్దరి మధ్యన? ఏమీ లేదు సార్. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్ దొరికిందని ఫీలింగ్ నేను ఉన్నాను. తను కూడా మంచి ఫ్రెండ్లీగానే మూవ్ అయింది సార్. ఏంటంటే ఆవిడ ఏం చూసిందంట కొరియర్ ఓపెన్ చేసినటువంటి కొరియర్ లో లవ్ సింబల్స్ తో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి సార్. ఆర్టికల్స్ ఉన్నాయి, చిట్స్ ఉన్నాయి, బాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ గ్రీటింగ్స్ ఉన్నాయి. దాంట్లో కన్నా నేను మిస్ అవుతున్నా, నాతో ఒకసారి మాట్లాడు అని చెప్పేసి దాంట్లో రాసింది సార్. యాక్చువల్లీ ఆ కోపంలో తను తెచ్చేసి నా ముందు ఇసిరేసింది. చూడు నువ్వు చేసే పనులు మొత్తం అన్నది. నిజంగా నాకు తెలియదురా, అసలు ఎవరు పంపించామో నాకు తెలియదు అని చెప్పేసి నేను నచ్చేసి నీకు ట్రై చేశాను సార్. అయితే చాలా ఎంతవరకు తనని అలా అంత కోపంగా ఎప్పుడు చూడలేదు సార్. సడన్లీ నా మీద విసిరేసి, నాకు ఈ అమ్మాయి ఎవరో తెలియాలి, అమ్మాయి ఎవరో తెలిసినంత వరకు నేను నీతో ఉండను నేను అని చెప్పేసి కొంచెం ర్యాష్ బిహేవ్ చేశాను సార్. తన మీ భార్య యొక్క రియాక్షన్ అర్థం చేసుకోవటం పెద్ద కష్టం కాదు, కానీ నీ రియాక్షన్ ఏంటి? అవి చూడగానే నీ రియాక్షన్ ఏంటి? నీకు ఎక్కడైనా బల్బు వెలిగి కనెక్ట్ అయ్యిందా ఏదైనా పాత స్టోరీకి? లేదంటే నువ్వు షాక్ అయ్యావా లేదా? నేను చాలా షాక్ అయ్యాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకెవరు పంపినని షాక్ అయ్యాను. తర్వాత నేను కొద్దిసేపు అయిన తర్వాత బెడ్ లో తను అక్కడ బెడ్ పక్కన కూర్చున్నప్పుడు నాకు ఆలోచిస్తే అప్పుడు క్లిక్ అయింది సార్. యాక్చువల్లీ ఒక రోజు ఏమైందంటే సార్, నేను మార్కెటింగ్ వర్క్ అయిపోయి నేను మా ఇంటి బాల్కన్లోకి వచ్చి కూర్చున్నాను సార్. మా స్లిప్లు ఉంటాయి సార్, మా బిల్స్ ఉంటాయి. బిల్స్ నేను పేమెంట్ అన్ని అవి రాసేసుకొని అయిపోయి కింద వర్క్ అయిపోయి కిందికి వెళ్ళే టైంలో లైట్ ఆఫ్ చేశాను సార్ పైన. రైట్. ఎదురింట్లో ఉన్నటువంటి బాల్కన్ నుంచి లైట్ ఆనాను సార్. లైట్ ఆన్ కాగానే నేను మళ్ళీ లైట్ ఆన్ చేశాను సార్. అక్కడ లైట్ ఆఫ్ అయింది సార్. నేను లైట్ ఆన్ చేసి అక్కడ ఆఫ్ చేయడం, అక్కడ ఆన్ చేయడం కొద్దిసేపు జరిగింది సార్. అక్కడ ఎవరో నాకు అర్థం కాలేదు. సేమ్ టైం నెక్స్ట్ డే మళ్ళీ సేమ్ అలా జరిగినప్పుడు అక్కడ ఒక అమ్మాయి కనిపించింది సార్ నాకు. క్యాజువల్ గా లైట్ తీసుకొని వదిలేదు సార్. అప్పటికైతే నేను ఏమన్నా జస్ట్ లైట్ ఆన్ చేయడం వదిలేసిన. ఒక 2 days తర్వాత సార్, నేను మార్నింగ్ మార్కెటింగ్ వెళ్ళేటప్పుడు బైక్ బయటకు తీసేటప్పుడు ఇంటి ముందు ముగ్గు ఉంటది కదా సార్, ఆ ముగ్గులో ఒక చిట్టి కనిపించింది సార్. అంటే ఒక రాసి ఎవరు పడేసినట్టు చిట్టి కనిపించింది. ఓపెన్ చేశాను సార్. ఓపెన్ చేస్తే, నేను నీ కోసం బిర్లా మందిర్ లో సాయంత్రం 6 గంటలకు అక్కడ నీ కోసం వెయిట్ చేస్తుంటా, నేను రెడ్ డ్రెస్ లో ఉంటా, వచ్చి కనుక్కో అని ఉంది సార్. చిట్టి నీ గురించే రాసిందని గ్యారంటీ ఏంటి సార్? కింద ఫర్ యూ భరత్ అని ఉంది సార్. కింద వచ్చేసి చిట్ల
లాస్ట్ పరివు భరత్ అని ఉంది సార్. రైట్ రైట్ ఓకే ఓకే నా భరత్ అనే నా పేరులో లవ్ సింబల్ వేసి కింద భరత్ లవ్ సింబల్ లో భరత్ అని రాస్తాను సార్. ఓకే. ఆ చిట్ నా కోసమే అని నాకు అప్పుడు కన్ఫర్మ్ అయ్యి నేను బట్ ఎవరో చూద్దామని చెప్పేసి నేను బిర్లా మందిర్ వెళ్ళాను. ఈ లైట్ ఆన్ అండ్ ఆఫ్ కి చిట్టికి ఎంత టైం గ్యాప్ ఉంది మధ్యలో? 3-4 days గ్యాప్ ఉంది సార్. అంతే. సో కన్సెక్యూటివ్ గానే జరుగుతున్నాయి ఒకదాని వెంట ఒకటి. చెప్పు నాన్న. 3-4 days గ్యాప్ ఉంది సార్. నేను అక్కడికి వెళ్ళాను, బిర్లా మందిర్ వెళ్ళాను సార్ 6 o'clock కి. ఓకే. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ రెడ్ డ్రెస్ లో ఏ అమ్మాయి రాలేదు సార్. రెడ్ డ్రెస్ లో ఏ అమ్మాయి రాలేదు సార్. 6 అయింది, 6:30 వరకు వెయిట్ చేసాం. 7 అయింది, 7:30, 8 అయింది, ఎవరు రాలేదని చెప్పేసి మళ్ళీ నేను కొంచెం నిరాశగానే ఇంటికి వచ్చాను. అంటే ఎవరో కలుస్తున్న క్యూరియాసిటీ ఉండేది, వెళ్ళినా సార్. నాకు ఇక్కడ ఎవరు కనిపించేసరికి ఇంటికి వచ్చేసిన. చిన్న డౌట్ ఉండే, అంటే ఎదుటి అమ్మాయి లైట్ ఆన్ ఆఫ్ చేసింది కదా, ఆ అమ్మాయి అనుకొని మళ్ళీ నేను లైట్ ఆన్ ఆఫ్ చేశాను సార్ పైకి వెళ్ళి. లైట్ ఆన్ ఆఫ్ అక్కడ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు సార్ నాకు. ఓకే. అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. సరే లైట్ తీసుకున్నాను సార్, మళ్ళీ ఎందుకులే అన్నట్టు లైట్ తీసుకున్నాను. మళ్ళీ 2-3 days తర్వాత ఎగ్జాక్ట్లీ 2 days లైట్ లేదు సార్. మళ్ళీ ఏమైంది అంటే మార్నింగ్ సేమ్ అలా నేను బయటికి వెళ్తుంటే ఇంకో చిట్ ఉంది అక్కడ. దాంట్లో నేను మార్నింగ్ 11 గంటలకి చిలుకూరు బాలాజీ టెంపుల్ కళ్యాణ మండపం దగ్గర వెయిట్ చేస్తుంటా, బ్లాక్ డ్రెస్ లో వచ్చి కనుక్కో అని ఉంది సార్. అంటే ఫస్ట్ కలవలేదు కదా, ఏమైనా ప్రాబ్లం ఏంటి కలవలేదేమో, ఈసారి కలుస్తాను పక్కా అని చెప్పి పెట్టేసిందని చెప్పి నేను వెళ్ళినా సార్. అక్కడ 11 o'clock వెళ్ళి వెయిట్ చేస్తూ అక్కడ ఎవరు కనిపించలేదు. 12 అయింది, 1 అయింది, 2 అయింది, ఎవరు లేరు అనుకుని నేను వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ రిటర్న్ ఇంటికి వచ్చాను సార్. ఇంటికి వచ్చేటప్పుడు మార్కెటింగ్ వర్క్ చూసుకుని ఇంటికి వచ్చేసి మళ్ళీ నేను నైట్ మళ్ళీ డౌట్ ఉంది సార్ కొంచెం, మళ్ళీ లైట్ ఆన్ ఆఫ్ చేశాను సార్. ఎలాంటి రెస్పాన్స్ రాలేదు నాకు. టెస్ట్ చేస్తున్నాడు తను, రెస్పాన్స్ రాలేదు. ఓకే సర్లే అని చెప్పేసి మొత్తానికైతే నేను నా వర్క్ వల్ల బిజీ అయిపోయాను, లైట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 2 ప్రశ్నలు అడుగుతాను, తర్వాత నువ్వు కంటిన్యూ అవుది. కానీ అసలు నీ ఉద్దేశం ఏంటి? ఎందుకు లైట్ ఆ అమ్మాయి ఆపితే నువ్వు ఆన్ చేయటం ఎందుకు, ఆ అమ్మాయి ఆన్ చేస్తే నువ్వు ఆపటం ఎందుకు? అసలు నెంబర్ 1 ఎందుకు జరిగింది? చిట్టి వస్తే కనుక సరే ఎవరో పిచ్చమ్మ ఏదో పడేసింది అన్నట్టుగా నువ్వు పక్కకి ఎందుకు తోసేయలేదు? ఎందుకు ఆ చిట్టిని ఫాలో అయ్యి 2 సార్లు ఆ సిచ్యువేషన్లోకి వెళ్ళి అక్కడ కేవలం ఇన్క్విజిటివ్నెస్, ఎవరు ఈ అమ్మాయిని కనుక్కోవటమా? నాకంటే నా మైండ్ లో అంటే అలాంటిది ఏం లేదు సార్. కాకపోతే అసలు ఈ అమ్మాయి ఎవరు అంటే ఫస్ట్ నాకు లైట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు దీంట్లో ఒక అమ్మాయి అంటే ఐడియా ఉంది, కానీ చిట్ చేసేసరికి చిట్ లో ఉన్న అమ్మాయి ఎవరు అనే డౌట్ వచ్చింది సార్. అసలు ఆ అమ్మాయి కాదనే డౌట్, అసలు కన్ఫర్మేషన్ చేసుకుందాం అనే సార్ అంతే. ఇంకోటి అమ్మాయి అక్కడికి రమ్మంటుంది కానీ దేనికోసం పిలుస్తుంది నాకు తెలియదు కదా సార్. ఎవరు తెలుసుకోవాలని అనిపించింది. ఇంకో ఇన్సిడెంట్ జరిగింది మేడం, ఇంకో 5 days తర్వాత సేమ్ అలాగే చిట్ వచ్చేసి సేమ్ ముగ్గులో ఉంది సేమ్ టైం కి. కానీ ఈసారి ఏం పెట్టిందంటే తన ఫోన్ నెంబర్ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ 10 ఉంటాయి కదా, లాస్ట్ 5 numbers వచ్చేసి నార్మల్ ఇచ్చి ఫస్ట్ 5 numbers క్వశ్చన్ మార్క్ పెట్టి మిగతా ఫోన్ నెంబర్ కనుక్కో మళ్ళీ లవ్ సింబల్ లో భరత్ అని పెట్టింది సార్. అది మాత్రం మిస్ అవ్వట్లే, భరత్ అండ్ లవ్ సింబల్స్ మాత్రం మిస్ అవ్వట్లే మేడం. సూపర్. ఓకే. అక్కడ నేను ఆ మిగతా నెంబర్లు ఎలాగనుకుంటా, అసలు నాకు ఏం అవసరం అని చెప్పేసి కొంచెం నాకు ఇక ఈ 2 times జరిగేసరికి నాకు ఏం అవసరం అని చెప్పేసి లైట్ తీసుకున్నాను మేడం మొత్తానికి. ఓకే. మొత్తానికి లైట్ తీసుకుని అసలు నేను పట్టించుకోలేదు, అసలు ఎవరు నా వర్క్ నాది. తర్వాత మ్యారేజ్ సిచ్యుయేషన్ జరిగింది మేడం మా ఇంట్లో. ఇప్పుడు ఆ లెటర్ తర్వాత ఇంకా మళ్ళీ ఆ అమ్మాయి దగ్గర నుంచి మీకు మనం ఎవరైతే అనుకుంటున్నామో తన దగ్గర నుంచి ఏమి రాలా మీకు లెటర్స్ కానీ? ఏమి రాలేదు, ఎలాంటి నాకు రెస్పాన్స్ లేదు. నేను పైకి వెళ్ళి లైట్స్ ఆఫ్ ఆన్ చేయడం మానేసాను అంతే. ఇక ఏది నాకు ఎలాంటి సిచ్యువేషన్ కూడా కలగలేదు మేడం. నాకు ఏమైందంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఎలాగో ఏజ్ వచ్చిందని చెప్పేసి మంచి సంబంధం తీసుకొచ్చారు మేడం, వెల్ ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి. ఓకే అయింది, మ్యారేజ్ అయింది. ఒక్క నిమిషం ఇక్కడి వరకు వచ్చే ముందు ఫ్యూ క్వశ్చన్స్. అసలు ఈ అమ్మాయిని డైరెక్ట్గా అడిగే ధైర్యం అయితే ఏ కుర్రాడికి ఉండదు, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్పించుకుని కొట్టినా కొడుతుంది. నేను పడేసానని నువ్వెలా అనుకుంటావు, నా పరువు ఎలా తీస్తున్నావు అని ఆడపిల్లడు. కానీ ఎంతో కొంత చాలా కాలం బట్టి ఆ ప్రాంతంలో ఉంటున్నారు కాబట్టి ఈ అమ్మాయి ఎవరు, అసలు ఈ అమ్మాయి ఎలాంటిది, లేదంటే ఈ అమ్మాయి ఎప్పుడు వచ్చింది, దేనికి వచ్చింది, ఈ అమ్మాయి వ్యవహారం ఏంటి అనేటటువంటిది ఎప్పుడన్నా తెలుసుకునే ప్రయత్నం చేసావా? నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా మీ కళ్ళు ఆ అమ్మాయి కళ్ళు కలిసినాయా? ఎప్పుడు కూడా బాడీ లాంగ్వేజ్ ఇస్ ద ప్రైమరీ ఎస్టిమేట్. ఎప్పుడన్నా కళ్ళు కలిసినాయా? ఎందుకంటే ఎదురు ఉన్నప్పుడు కళ్ళు కలపటం, ఒక చిరునవ్వు చేయటము, లేదంటే ఒక చిన్న సిగ్నేచర్ సైన్ ఇవ్వటం, ఇలాంటి సహజంగా ప్రేమలో చూస్తూనే ఉంటాం. సో ఇలాంటివి ఎప్పుడన్నా నీకు కనిపించినాయా?
ఒకప్పుడు ఇవన్నీ కనిపిస్తే కనుక ఎంతో కొంత నీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా అమ్మాయిని ఫేస్ టు ఫేస్ వెళ్ళి అడగటంలో తప్పలేదు. నువ్వేమన్నా నాకు ఇండికేటర్స్ పంపిస్తున్నావా, ఎందుకు ఇదేమన్నా నాకు పెళ్లి కాబోతుంది, ఇవి పెళ్ళి అయిన తర్వాత ఇవి కంటిన్యూ అవుతే కనుక చాలా ప్రమాదం అనేటటువంటిది అడిగేటటువంటి ప్రయత్నం మీరు ఎప్పుడు చూసారా, లేదంటే ఏదో ఆట పట్టించే ప్రయత్నంలాగా అక్కడే దొరుకున్నారు? ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పండి. మా కాలనీలో ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్, వాళ్ళు ఎవరు అమ్మాయి అన్నట్టు జస్ట్ ఒక 2 days తర్వాత అడిగాను. ఏమన్నారు? వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు ఇక్కడ అమ్మాయి కాదు, ఒక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ ఎక్కడి నుంచి వచ్చింది, మనకు కూడా అంత ఐడియా లేదురా అని చెప్పారు సార్. సరే, ఓకే. సో ఓకే, నీకేమన్నా ఇండికేషన్స్ కనిపించినాయా ఈ అమ్మాయి వ్యవహారం, బిహేవియర్ లో ఎక్కడైనా? నేను ఎప్పుడు గమనించలేదు సార్, నాకు ఎక్కడ తనతో ఎప్పుడు ఇంటరాక్ట్ కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ గా అసలు ఎక్కడ మీరు ఒకరికొకరు ఎదురు పడటం గానీ అట్లా ఏం జరగల? ఎక్కడ జరగలేదు మేడం. అసలు అమ్మాయి ఫేస్ అది మీకు తెలుసా? పర్సనాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు అసలు అబ్జర్వ్ చేయగలంటే బయట కనిపిస్తే గుర్తుపట్టే అంతగా ఉందా? గుర్తుపట్టేంతగా ఉంది మేడం. రైట్. సో ఇదేదో క్యాజువల్ ఇన్సిడెంట్ గా భావించి మీరు మ్యారేజ్ లో ఫ్రీ మైండ్ తో, ఎక్కడ కూడా ఇది హ్యాంగ్ ఓవర్ లేదు కదా బ్యాక్గ్రౌండ్ లో, ఈ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఏం తెలుసుకోలేకపోయాను, ఈ అమ్మాయిని ఎవరో గుర్తుపట్టలేకపోయాను అనేటటువంటిది లేదు. అది పూర్తిగా తీసేసి హ్యాపీగా ఓపెన్ మైండ్ తో పెళ్లి చేసుకున్నారు. చేసుకున్నాం సార్. మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. మాకు మా మధ్యలో కూడా ఎలాంటి గొడవలు రాలేదు. మా ఫ్యామిలీ కూడా చాలా క్లోజ్ అయ్యారు. అయితే ఈ February 14th తర్వాత తను నాకు ఒక వార్నింగ్ ఇచ్చింది సార్. మా ఆవిడ ఏమని చెప్పిందంటే, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలిసింది అంతవరకు నా దగ్గర రావద్దు అని చెప్పింది. ఇంకోటి, ఈ విషయం బయట తెలిస్తే బాగుండదు, ఎందుకంటే మీ అమ్మ నాన్నకు మా అమ్మ నాన్న తెలిసిన చాలా పెద్ద ఇష్యూ అవుతుంది, తర్వాత నీ ఇష్టం, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది, ఇద్దరం చాలా ఇలానే పెట్టుకుందాం, కానీ నువ్వు మాత్రం అమ్మాయి ఎవరు చెప్పాలి నాకు అని చెప్పేసి ఖచ్చితంగా కూర్చుంది సార్. ఇప్పుడు మీరు మ్యారేజ్ అయినా కూడా అక్కడే ఉంటున్నారు, మీరున్న ఇంట్లో ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నాం మేడం, అక్కడే ఉన్నాం, ఫ్యామిలీతో ఉన్నాం మేడం మేము. కానీ బయట మా అమ్మకు మా నాన్నకు అందరికీ అయితే వడ్డిస్తుంది, నాకు వడ్డిస్తుంది అందరితో పాటు. కానీ బెడ్రూమ్ లోకి వెళ్తే ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం, అంటే మాకు ఎలాంటి కెమిస్ట్రీ కూడా లేదు మేడం మధ్యలో. కనీసం నా ఫేస్ వైపు కళ్ళలో కళ్ళు పెట్టుకుని చూడదు. రైట్. ఇప్పుడు మీకు ఆ అమ్మాయి మీదకి అనుమానం వచ్చింది అంతేనా? అనుమానం వచ్చి అమ్మాయిని ఫాలో అయ్యాను మేడం. నేను క్యాజువల్ గా ఫాలో అయ్యాను. అలా ఒక బస్ స్టాప్ లో వాళ్ళ ఫ్రెండ్స్ తో అమ్మాయి కలిసి మాట్లాడుతుంటే నేను నెక్స్ట్ డే వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి, అంటే ఫ్రెండ్స్ లో ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. నేను 4-5 times అమ్మాయి దగ్గర చుట్టూ అమ్మాయి పేరు ఎందుకు నీకు అని అంటే, నేను తెలుసుకుందాం అనుకుంటున్నా అని చెప్పేసి అది బాగా రిక్వెస్ట్ చేస్తే పేరు చెప్పింది. అమ్మాయి పేరు ప్రీతి అంట మేడం. ప్రీతి. తర్వాత ఫోన్ నెంబర్ ఇవ్వరా ప్లీజ్ అన్నాను, ఇవ్వలేదు మేడం. అలా అదే ఫ్రెండ్ చుట్టూ దాదాపు ఒక 6 నెలలు మేడం, నాన్ స్టాప్ గా 6 నెలలు తిరుగుతూ బతిలాడుతూ అదే బస్ స్టాప్ లో వెళ్ళి కూర్చొని వెయిట్ చేసి, అలా అయితే లాస్ట్ కి ఆ అమ్మాయి సరేలే నెంబర్ ఇస్తాను, బట్ నేను ఇచ్చిన మాత్రం చెప్పొద్దని చెప్పేసి నెంబర్ ఇచ్చింది మేడం. రైట్, ఓకే. మీకు ఒకసారి తను పజిల్ పెట్టింది కదా, లాస్ట్ నెంబర్ లో ఫస్ట్ నెంబర్ లో ఇచ్చి మిగతా మిమ్మల్ని కనుక్కోమంది. తను ఇచ్చిన నెంబర్లోకి ఇవి యాడ్ చేస్తే కరెక్టేనా? కంపేర్ చేసి చూసాను, లాస్ట్ నెంబర్లు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఖచ్చితంగా ప్రీతియే నీకు రాసిందా అనేటటువంటి క్వశ్చన్ మార్క్. లేదంటే ప్రీతికి పడినటువంటి వాళ్ళు, ప్రీతిని ప్రేమించినటువంటి వాళ్ళు ప్రీతిని ఆట పట్టించడం గురించి తనలాగా ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి మీ ఇద్దరి మధ్యన ఒక ఇష్యూని క్రియేట్ చేయడం గురించి ప్రయత్నం చేస్తున్నారు. అంటే యూజువల్గా ఏంటంటే ఒక ఆడపిల్ల సహజంగా ఏంటంటే ఇంత స్థాయికి రేపొద్దున ఈ నంబర్ ఎవరిది ఏంటి అంటే కనుక ఆ అమ్మాయి పరుగు పొద్దు రోడ్డు మీద కీడుస్తారు, చాలా పెద్ద గొడవ అవుతుంది. నిజంగా ఈ అమ్మాయి నిన్ను లైక్ చేసిందా, లేదంటే ఊరికి ఆట పట్టించాలని అనుకుందా, లేదంటే అసలు ఈ అమ్మాయికి ఏమీ సంబంధం లేదా, కేవలం ఈ అమ్మాయి నెంబర్ ఎవడో రాసి ఈ విధంగా ఒక ఇష్యూని క్రియేట్ చేస్తున్నారా, నీకు పడినటువంటి వాళ్ళు కానీ లేదంటే ఆ అమ్మాయికి పడినటువంటి వాళ్ళు. సో ఇలా రకరకాలు ఆలోచించాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ నెంబర్ 1 ఏంటంటే, అసలు మీరు మాకెందుకు చేశారు? ప్రీతితో మాట్లాడి ప్రీతియేనా అనేటటువంటిది కనుక్కోవటం గురించా, లేదంటే ప్రీతి చేత మీ భార్యతో మాట్లాడిపించి ఒక అపాలజీ చెప్పించడం గురించా, అసలు ప్రీతి ఎందుకు ఇలా చేసింది అనేటటువంటిది కనుక్కోవటం గురించా? 4వ అంశం ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓపెనింగ్ స్టేట్మెంట్ తర్వాతనే మనం ఇంకో ముందు అడగాలి, అసలు ఇందులో ప్రీతి పాత్ర ఉందా లేదా అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక జీవితాన్ని నిలబెట్టి, ఒక కుటుంబాన్ని, ఒక కాపురాన్ని నిలబెట్టిపోయి ఇంకో జీవితాన్ని పాడు చేయకూడదు. డైరెక్ట్గా మీ ఇద్దరి మధ్యన ఏమైనా జరిగింది అంటే కనుక మీరు ఇందాక అన్నట్టుగా లైట్ ఆన్ అండ్ ఆఫ్ తప్ప ఇంకేది డైరెక్ట్గా జరగలేదు. మిగతాది ఏంటంటే లెటరల్ రూపానే జరిగింది. ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి బహుశా ప్రీతి మీకు అక్కడ కనిపించుంటే కనుక ఈ ఇష్యూ డిఫరెంట్గా ఉండేది, మనం కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఏమంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనండి అని చెప్పి. మీరు కావాలంటే మేము మాట్లాడమంటే మాట్లాడతాం, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ అమ్మాయి మాట్లాడటానికి ఎటువంటి అభ్యంతరం ఉండకూడదు మాతో. నెంబర్ 1
అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు భరత్? ఇప్పుడు డాక్టర్ గారు మీకు ఒక 4 పాయింట్స్ చెప్పారు. మనం ప్రీతినా కాదా కన్ఫర్మ్ చేసుకుందామా, లేకపోతే అమ్మాయితో మీ వైఫ్కి ఏమైనా సారీ చెప్పిద్దామా? అసలు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మా ఆవిడ నన్ను కలపాలి సార్, నాకు అది కావాలి. అంటే ఇది ఒక ఇప్పుడు ఈ ఫోన్ బేసిస్ అవకాశం తీసుకుని చడబడ తిట్టేస్తావు ప్రీతిని? లేదు సార్, నేను తిట్టాను సార్. నేను డైరెక్ట్ తిట్టేవాడిని కదా. భరత్ మరి ప్రీతి నెంబర్ చెప్తారా నాకు? అంటే ఏం చేస్తారు మేడం? కాల్ కనెక్ట్ చేస్తారా? కాన్ఫరెన్స్ పెడదాము. ఒకసారి మనం ప్రీతితో మాట్లాడాక అప్పుడు మళ్ళీ భరత్ ని రీకాల్ చేద్దాం. ఓకే మేడం, నెంబర్ తీసుకుంటా నేను. ఎందుకంటే ఇది మనకు తెలియకుండా డెలికేట్ అండి సిచ్యువేషన్. అవును, ఈ అబ్బాయి అన్ని నిజాలు చెప్తున్నాడని మనకి సారీ నేను ఇలా మాట్లాడుతున్నాను కానీ. భరత్ చెప్పండి మేడం. 88 976 హలో. ఎస్ డాక్టర్ గారు, ప్రీతిని నేను లైన్ లోకి తీసుకున్నాను. ఒక్క నిమిషం అమ్మా. ప్రీతి నమస్తే అమ్మా. ఎవరండి? సారీ అమ్మ, ఇది చాలా స్ట్రేంజ్ కాల్. బహుశా నీ జీవితంలో ఇలాంటి కాల్ నీకు ఎప్పుడు వచ్చి ఉండదు. కానీ నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అమ్మ. బహుశా నేను తెలిసే ఉంటుంది. సుమన్ టీవీలో అందమైన జీవితం అనే ప్రోగ్రాంలో చేసే ఒక సీనియర్ సైకాట్రిస్ట్ నేను. సార్ మీరు తెలుసు, మీరెందుకు తెలియదు? రియల్లీ షాకింగ్. యా అమ్మ, అయితే ఈ నాతో పాటు జయ గారు ఉన్నారు. సో ఈ రోజు ఏంటంటేనమ్మా, నేను ఇబ్బంది పెట్టే ఉద్దేశం మాది కాదు, కానీ కొన్ని క్లారిటీ గురించి చేసావు నేను నీకు. నువ్వు ఓకేనమ్మా? మాట్లాడగలవు ఒక 2 minutes? సరే సార్, మాట్లాడతాను. చెప్పండి సార్. సరే, బేసిక్లీ ఏంటంటే మాకు ఇక్కడ ఈ రోజు ఒక విచిత్రమైనటువంటిది, అట్ ద సేమ్ టైం ఒక క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ మాకు వచ్చిందమ్మా. ఇద్దరు భార్యాభర్తల మధ్యన ఒక సమస్య ఇది. ఆ అబ్బాయి పేరు భరత్. పేరు మీకు ఇట్ రిమైండ్స్ యూ ఆఫ్ ఎనీబడి యు నో, ఐ డోంట్ నో. అతని పేరు భరత్. ఆ అబ్బాయి ఏంటంటే మీ ఇంటి ఎదురుగుంటానే, లేదంటే మీ ఇంటి దగ్గరలోనే అతను ఉంటాడంట. ఆ అబ్బాయికి ఈ మధ్యకాలంలో పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత 3 నెలల వరకు బాగానే ఉన్నారు. తర్వాత ఒక అనుకోనటువంటి పరిస్థితిలో ఒక కొరియరు, అందులో కొన్ని రాతలు, భరత్ నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను అనేటటువంటి మాటలు, అతని జీవితంలో ఇంతకు ముందే ఒక ప్రేమాయణం అనేటటువంటి నడిచినట్టుగా కొన్ని ఆధారాలు, అంటే ఈ అబ్బాయి రాసినవి ఏమి కాదు, అవతల అమ్మాయి రాసినటువంటివే ఉన్నాయి. అందులో ఏంటంటే ఈ భరత్ మార్క్ చేశాడు, సార్ మా ఆవిడ ఇప్పుడు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోయింది, దీని మీద క్లారిటీ తీసుకురాకపోతే పంచాయతీ పెట్టి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితి వచ్చింది, నా జీవితం దరిద్రం అయిపోయింది సార్, నన్ను మీరే కాపాడాలని బాధపడుతూ మాకు ఫోన్ చేశాడు. ఫోన్ చేస్తే ఇప్పుడు ఈ పరిస్థితికి ఏంటంటే ఈ అమ్మాయి ఎవరు అంటే కనుక అతను పోసుకొచ్చినట్టుగా చుక్కలు కలపటం మొదలు పెడితే ఆ అమ్మాయి బహుశా ప్రీతి అయి ఉండొచ్చు అనేటటువంటి అనుమానాన్ని ఆ అబ్బాయి వ్యక్తపరిచాడు. మళ్ళీ నేను చెప్తున్నాను, అనుమానాన్ని వ్యక్తపరిచాడు. ఎందుకంటే కనుక అతనికి ఒక 2 లెటర్స్ లాంటివి ఏవో దొరికినాయి. అంటే క్లుప్తంగా చెప్తున్నాను, మొత్తం అంతా అక్కర్లేదు. లెటర్స్ లాంటివి దొరికినాయి. ఆ లెటర్లో ఏంటంటే పలానా చోటుకురా అని చెప్పినటువంటి ఒక అమ్మాయి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కనిపించలేదు. ఆ అమ్మాయి నువ్వు ఎలా అవుతుందా అన్నది మేము అడిగాం. అయితే లైట్ ఆన్ అండ్ ఆఫ్ జరిగిందంట ఒకసారి మీ ఇంట్లోని వర్సెస్ అతని ఇంట్లోని. ఇంకొక సందర్భంలో ఏంటంటే సగం ఫోన్ నెంబర్ దొరికిందంట. అతను వెంటబడి నీ ఫ్రెండ్ ద్వారానో ఇంకోళ్ళ ద్వారానో మొత్తం నీ నెంబర్ అన్ని కనుక్కుంటే కనుక నెంబర్ కూడా మ్యాచ్ అయ్యిందంట. 5 నెంబర్లు ముందున్న నెంబర్లు కలిపితే వెనకతలు ఉన్న 5 నెంబర్లు అతనికి నువ్వు ఇంతకు ముందు రాసి, అంటే సో కాల్డ్ నువ్వు రాసినట్టుగా అతనికి అనిపించింది. సో ఇన్ని ఇండైరెక్ట్ ఎవిడెన్సెస్తో అతనికి ఏమనుకుందంటే కనుక నా జీవితం నాశనం చేయాలన్నా, నా జీవితాన్ని కాపాడాలన్నా ఇప్పుడు ప్రీతియే నాకు దిక్కు అన్నట్టు అతను మాట్లాడే ధైర్యం అతనికి లేకుండా మా ద్వారా నీకు కాల్ చేపిస్తున్నాడమ్మా. ఇది సిచ్యువేషను. ఇప్పుడు అసలు నువ్వు పిక్చర్లో ఉన్నట్టా లేనట్టా? నీకు భరత్ అంటే ఎవరో తెలుసా? సార్ యాక్చువల్ గా మాది కరీంనగర్, నేను హైదరాబాద్ కూకట్పల్లిలో డిగ్రీ చదువుతున్నాను. మా ఇంటి దగ్గర అయితే నాకు తెలిసి భరత్ అని ఎవరు లేరు. అండ్ ఇక్కడ మా అక్కయ్య వాళ్ళ ఇంటి ముందు ఒక పర్సన్ ఉన్నారు. అంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి లైట్స్ ఆన్ ఆఫ్ గురించి నాకు ఆ పర్సన్ గుర్తొచ్చారు. బట్ అతని పేరు భరత్ అని కూడా నాకు తెలియదు సార్, ఇప్పుడు మీరు చెప్తేంత వరకు. నీకు తెలియకపోతే భరత్ అని పేరు, అంటే నేను క్రాస్ క్వశ్చన్ చేసే హక్కు నాకు ఉందో నాకు లేదో నాకు తెలియదమ్మా. కానీ నీ భరత్ ఉన్నాడని అంటున్నావు కదా మీ ఇంటి పరిధిలో. ఇక్కడ ఉండొచ్చు అంటున్నాను సార్. కరీంనగర్ లో అయితే నాకు అలా ఎవరు లేరు. మేబీ హైదరాబాద్ లో అయితే నేను డైలీ కాలేజ్ కి వెళ్తుండగా అండ్ నైట్ డిన్నర్ చేశాక పైకి వెళ్తాను. సో ఒక అతను మాత్రం ఉన్నారు, కానీ అతని పేరు భరత్ అని మాత్రం నాకు తెలియదు. లైట్ ఆన్ అండ్ ఆఫ్ సంఘటన ఒక సంవత్సరం క్రితం అలాగే నీకేమన్నా గుర్తుందమ్మా? ఓకే సార్, నాకు గుర్తుంది, కానీ దానికి దీనికి ఏంటి సంబంధం నాకు అర్థం కావాలి. అంటే అమ్మ ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు పుట్ యూ ఇంటూ ఏ కార్నర్. నిన్నేదో ఒక ట్రాప్ చేద్దామనో లేదంటే నిన్ను ఇబ్బంది పెడదామనే ఉద్దేశం నాది కాదు. కానీ ఎందుకంటే ఈరోజు ఇది ఒక జీవితానికి సంబంధించినటువంటి అంశం అమ్మా. ప్లీజ్ ఇదేంటంటే నేను చెప్పేది ఏంటంటే
నిజంగా ఇందులో నువ్వు యువర్ టోటలీ ఇన్నోసెంట్ అంటే కనుక నో ఇష్యూస్, నువ్వు అది ఇన్నోసెంట్ అని చెప్తాం మనకి. అతను ఇంకెవరు ఆ క్యారెక్టర్ ఎవరు అనేది మళ్ళీ అతని వెతుకులాట్లో పడుతుంది. అతనికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందమైన జీవితం మేము చేసుకుంటాం. దట్ విల్ బికమ్ ఎ టోటలీ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇక్కడ ఏంటంటే మీది లైమ్ లైట్లోకి వచ్చింది కాబట్టి, మీరే అవి ఉండొచ్చు కాబట్టి మీరు కొద్దిగా ఆలోచించుకోండి, కొద్ది లోతుగా ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఈరోజు చాలా పెద్ద డిఫరెన్సెస్ వచ్చినాయి. ఆ అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి అమ్మాయి, ఇద్దరు చాలా హ్యాపీగా ఒక 3 నెలల పాటు చేసిన తర్వాత ఈ కొరియర్ రావడంతో ఇద్దరు చిన్న భిన్నం అయిపోయింది. ఇంకా పెద్దల వరకు వెళ్ళలేదు. పెద్దల వరకు వెళ్తే కనుక ఈ పంచాయతీ ఏ లెవెల్ వరకు వెళ్తుందో, దీని వెనకాతలు ఉండేటటువంటి మనుషులు ఎవరు అనేటటువంటి వెతుకులాట ఇంకెంత ఇంటెన్సివ్గా జరుగుతుందో అది మనకు తెలియదు. ఆ సమస్య రాకముందే ఇందులో ఎవరన్నా మూడో వ్యక్తి ఉంటే కనుక వాళ్ళు ఇప్పుడే ఈ క్లోజ్డ్ 4 వాల్స్ మధ్యనే ఈ ఇష్యూని రిజాల్వ్ చేసుకుంటే మంచిది అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. సో ప్రతి ఫ్యాక్ట్ నువ్వు కొద్దిగా ఆలోచించి నాకు చెప్పమని చెప్తున్నానమ్మా. లైట్ ఆన్ అండ్ ఆఫ్ సంఘటన జరిగిందా లేదా? లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అంటే ఒక 1 year బ్యాక్ అయితే నేను ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పైకి వెళ్తాను సార్ డైలీ నైట్. ఓకే. నేను ఏదో ఆలోచిస్తూ లైట్స్ ఇలా బ్లింక్ చేస్తున్నా ఒక ట్రాన్స్ లో ఉండి. సో ఆపోజిట్ లో అతను కూడా నేను లైట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు అతను కూడా లైట్స్ ఆన్ చేస్తున్నాడు, ఆఫ్ చేస్తున్నాడు. అది నేను అబ్జర్వ్ చేశాను. అదైతే జరిగింది సార్. బట్ నేను మీరు అనుకుంటున్నట్టు అలా ఏం కాదు. నేను ఏదో ట్రాన్స్ లోని లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తున్నాను, అక్కడ కూడా అది జరిగింది. అదైతే నాకు ఇప్పుడు గుర్తుంది. కానీ దానికే ఇలా నా పైన కంప్లైంట్ ఇచ్చారు. ఒకటే కాదమ్మా, దానికి కాదు. తర్వాత ఏంటంటే దానికి అతను కొరిలేట్ చేసుకున్నాడు. కొరిలేట్ చేసుకుని తర్వాత ఒక చిట్టి దొరికిందంట. చిలుకూరు బాలాజీ టెంపుల్కి ఒకసారి, ఇంకో టెంపుల్ ఏదండి, ఏదో 2 టెంపుల్కి ఒకసారి రెడ్ డ్రెస్, ఇంకోసారి బ్లాక్ డ్రెస్. అక్కడ రెడ్ లేదు, బ్లాక్ లేదు. ఇతను మళ్ళీ వెనక్కి వచ్చాడు. ఇతను ఎందుకు ఆ లెటర్ పట్టుకుని అలా తిరిగాడు అనేటటువంటి ప్రశ్న ఈ రోజు మనం అడగలేం. ఎందుకంటే అతనికి అక్కడ చెడు ఉద్దేశం ఏమీ లేదు. ఒక ఇన్క్విజిటివ్నెస్తో అక్కడికి వెళ్ళాడంట పాపం 2 సార్లు. మరి దాని గురించి నీ కామెంట్ ఏంటమ్మా? అలాంటి ఒపీనియన్ లేనప్పుడు ఎవరైనా అలా చేస్తే అతను వెళ్ళడం ఎందుకు సార్? అది నాకు అనవసరం. బట్ అతను ఎందుకు అంత ఇన్వాల్వ్ అవ్వాలి అని. కరెక్టే కదా, మంచి మాట అడిగావు. అతను ఎందుకు వెళ్ళాడు అన్నది మనం అతని నోటి ద్వారానే తెలుసుకుందాం. నీకు చెప్పలేదు అది సారీ. అతను కూడా ఇప్పుడు కాన్ఫరెన్స్ కాల్లో బ్యాక్గ్రౌండ్లో ఉన్నాడమ్మా. అతనితో డైరెక్ట్గా అతను నీతో మాట్లాడాలని అనుకుంటున్నాడు. నువ్వు కూడా అతనితో మాట్లాడి ఈ ఇష్యూ రిజాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం నీకుందా? ఉంది సార్, నో ప్రాబ్లం. బికాజ్ ఇది నా క్యారెక్టర్ కి సంబంధించింది సార్. అబ్సల్యూట్లీ నీ క్యారెక్టర్ కి, అతని జీవితానికి సంబంధించినటువంటి అంశం. ఇంకొక ఆడపిల్ల కూడా ఉంది ప్రీతి, గుర్తుంచుకోండి. ఇది పొలిమేర దాటింది అనుకోండి, సబ్జెక్ట్ పబ్లిక్ అవుతుంది, పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళొచ్చు. ఇష్యూ చాలా భయంకరంగా మారిపోతుంది. అది మీ కుటుంబానికి, వాళ్ళ కుటుంబానికి రెండుకి మంచిది కాదు. నాన్న భరత్, లైన్ లో ఉన్నావా? భరత్, యు ఆర్ డైరెక్ట్లీ టాకింగ్ టు ప్రీతి నౌ. ప్రీతి ఈజ్ ఆన్ ద లైన్. యు వాంట్ టు ఆస్క్ హర్ ఎనీథింగ్? సార్ ప్రీతి. హలో, ఎవరు? నేను మీ ఇంటి ముందు ఉంటాను. ఆ రోజు లైట్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు నువ్వు నాకు ఎదురుగా అనిపించావు కదా, అది నువ్వు కూడా చూసావు నన్ను, నేను నిన్ను చూసాను. అవును. నెక్స్ట్ 2 days తర్వాత మా ఇంటి ముందు చిట్టి వేసావు. అంటే చిట్టి నువ్వు వేసినావు, అంటే కన్ఫర్మేషన్ తెలియదు నాకు, నువ్వు వేసినావు కానీ చిట్టి అయితే ఉంది. మీకేం కన్ఫర్మ్ లేనప్పుడు మీరు ఎలా అనుకుంటారు నేను వేసానని? నేను ఆ చిట్టి తీసుకునే టైంలో మీరు మన కాలనీలో లాస్ట్ నుంచి వెళ్తున్నారు అటు. సో అది నేను వేసానని మీరైతే మీ కళ్ళతో చూడలేదు కదా, నేనని ఎలా అనుకుంటారు? నేను ఏదైతే త్రాడి చిట్టి, అంటే ఇప్పుడు మీ నెంబర్ నా దగ్గర వచ్చిందంటే నేను త్రాడి చిట్టిలో మీ సగం నెంబర్ ఉండేది. నేను మీరని కన్ఫర్మ్ నాకు తెలియదు. అంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చదువుకున్న పర్సన్ లాగా మాట్లాడు. ఇది ఓన్లీ నీ ఇమాజినేషన్ మాత్రమే. ఒకవేళ నేను అతనితో మాట్లాడాలి, నాకు ఇఫ్ ఎనీ ఇంట్రెస్ట్ నాకు ఉంది అనుకుంటే నేను డేర్ గా మాట్లాడగలుగుతా. అలా క్లిప్స్ ఇలాంటి చీప్ ట్రిక్స్ నాకు అవసరం లేదు సార్. నేనైతే షూర్ గా చెప్తున్నాను, అది నేను కాదు. 2వ లెటర్ కూడా వచ్చిందంటమ్మా మళ్ళీ, అది కూడా చెప్పిన ఆయన. అది ఇంకా ఇది ఒప్పుకోకపోతే అదేం ఒప్పుకుంటుంది అమ్మాయి? February 14th వచ్చినటువంటి దాంట్లో ఏదైతే నాకు లవ్ సింబల్స్ మధ్యలో భరత్ అని రాశారని చెప్పే కదా, అక్కడ ఉన్నటువంటి దాంట్లో మిస్ యూ కన్నా రాసేటువంటి రైటింగ్, నాకు ఇచ్చు దొరికిన రైటింగ్ అంతా సేమ్ ఉంది సార్. ఈ రోజు ఆ అబ్బాయి జీవితం ఇంత చిన్నభిన్నం అవుతుంది అనే బాధతో ఈ రోజు నిన్ను డైరెక్ట్ గా ఇలా మాట్లాడి ధైర్యం చేస్తున్నాడు. కానీ ఎక్కడ కూడా ఇంకో విధంగా చేయాలంటే ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఈ అబ్బాయి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి అడగచ్చు, లేదంటే నీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మెసేజ్లు పెట్టచ్చు, ఇలా చాలా చేయొచ్చు. అతను ఇండైరెక్ట్ ఎవిడెన్స్గా వెతుకులాట మొదలు పెట్టాడు. సరే ఈ అమ్మాయి ఆగిపోయింది కాబట్టి నేను ఆగిపోతాను, నేను పెళ్లి చేసుకుంటానని అక్కడితో ఆ మంచితనాన్ని, ఆ యాంగిల్ కూడా నువ్వు చూడవలసిన అవసరం ఉందని నేను నిన్ను కోరుకుంటున్నా. ఓకే సార్, బట్ నన్ను అతను అడిగే అంత ప్రూఫ్ ఏం లేదు, అండ్ నేనని కన్ఫర్మేషన్ కూడా లేదు. అది లేదు కాబట్టే అడుగుతున్నారు ప్రీతి. అంటే మీరే చేశారని అనట్లేదు, అలా ఏమన్నా జరిగిందా? అదే ఉంటే ఇంకా అసలు అడగటానికి అవకాశమే లేదు కదా. ఎవరు ఇచ్చారు భరత్ నీకు?
సార్ వీళ్ళ ఫ్రెండ్ ప్రీతి వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి పేరు కల్పన సార్. కల్పన అనే అమ్మాయి రిక్వెస్ట్ చేయంగా ఇచ్చింది సార్. ఇచ్చినప్పుడు కల్పన ఫోన్ నెంబర్ నీకు ఇచ్చింది, కల్పన ఇచ్చింది కాబట్టి ఫోన్ నెంబరు నువ్వు చూసిన 5 digits మ్యాచ్ అయినాయి కాబట్టి నువ్వు కన్ఫర్మ్ అయిపోయావు, అంతేనా? ఇంకేమన్నా చేసిందా కల్పన? ఇంకేమన్నా చెప్పిందా నువ్వు తిరగ్గా అడగ్గా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే కల్పన పేరు బయటికి రావద్దని నాకు మరీ చెప్పింది సార్. నేను తనకి నా ప్రాబ్లం నా పడుతున్నటువంటి తిప్పాలు అన్ని తనకు అర్థమైనాయి సార్ కల్పన అనే అమ్మాయికి. అప్పుడు అమ్మాయి డైరెక్ట్ గా ఇదంతా కావాలని జరుగుతుంది అని చెప్పేసి, ప్రీతి చేస్తుందని చెప్పేసి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ చెప్పేసింది సార్. కానీ ఎవరికి చెప్పకు ప్లీజ్, నా పేరు బయటికి రావద్దని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఈ అబ్బాయి చెప్పేది కాదమ్మా, నీ ప్రాణ స్నేహితురాలు చెప్పింది ఇక్కడ. కల్పన ఓకే సార్, మరి తను చెప్పినప్పుడు ఐడియా ఇచ్చింది కూడా తనే అని చెప్పలేదు అంటనా సార్? అంటే తను ఐడియా ఇస్తే మీరు ఫాలో అయిపోతారా ప్రీతి? మేడం ఇది ఇంత పెద్ద ఇష్యూ అవుతుంది అని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది మా కాలేజ్ లో ఇది కామన్ మేడం. మేము ఫ్రెండ్స్ లో అందరం అనుకున్నాం ఒక పర్సన్ ఏడిపిద్దామంటే. మా ఇంటి ముందు ఎదురుగా ఒక పర్సన్ ఉన్నాడు, నాకు కొంచెం ఇన్నోసెంట్ గా అనిపించాడు. అండ్ మొన్న నేను లైట్స్ ఇలా బ్లింక్ చేస్తుంటే కనెక్ట్ అయ్యాడు అని మా ఫ్రెండ్స్ తో డిస్కస్ చేశాను. ఒక పర్సన్ దొరికినట్టే కదా, కొంచెం ఏడిపిద్దాం, అతను ఎలా రియాక్ట్ అవుతాడు, మీకు రెస్పాన్స్ అయితే ఓకే, అతను డీసెంట్ అయితే రెస్పాన్స్ అవ్వడు అని మేము అనుకున్నాం. ఓకే సరేనమ్మా, పెళ్లి కాక ముందు వరకు ఓకే, అతనికి పెళ్లి అయిందన్న విషయం నీకు తెలిసిందా? తెలుసు మేడం. మరి తెలిసాక కూడా నువ్వు ఎలా పంపించావు? ఇంకొకటి సరే, మీరు ఆట పట్టించారు చదువుకునే వరకు, ఆ అబ్బాయికి పెళ్ళై వెళ్ళిపోయాడు కదా. అవును, అప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించాడు మేడం. అతని ఇంట్రెస్ట్ చూడడం వల్ల నాకు చాలా క్రేజీగా అనిపించింది. నెక్స్ట్ ఇంకా ట్రై చేయాలి. అయినా కూడా నీకు క్రేజ్ అనిపించిందా తల్లి? లేదు మేడం, అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యాడు, ఇప్పుడు అలా రియాక్ట్ అవుతాడా లేదా నాకు తెలుసుకోవాలనిపించింది. ఇంత సడన్ గా పెళ్లి చేసుకున్నాడేంటి? నా కోసం ఎక్కడికంటే అక్కడికి నా ఫ్రెండ్స్ చెప్పారు, నేను ఎక్కడికంటే అక్కడికి. రియాక్ట్ అయితే ఓకేనా నీకు? పెళ్లి చేసుకుంటావా నువ్వు అతన్ని? లేదు మేడం, పెళ్లి చేసుకున్న ఒపీనియన్ అంటే నేను డైరెక్ట్ గా మాట్లాడతాను. జస్ట్ ఏడిపించడం వరకే. నేను స్టార్టింగ్ లో మాట్లాడినటువంటి ప్రీతి, ఇప్పుడు మాట్లాడినటువంటి ప్రీతి ఒకటేనా అని చెప్పి నాకు అసలు బ్రెయిన్ గిర్రని తిరుగుతుందమ్మా. అంటే పిచ్చికి పరాకాష్ట అని అనొచ్చు, కానీ ఇది శాడిజం కూడా పరాకాష్ట అని చెప్పొచ్చు మనం. హైదరాబాద్ అమ్మాయిలో ఇదంతా కామన్ సార్. హైదరాబాద్ ఏంటి, విజయవాడ ఏంటి తల్లి అమ్మాయిలకి? ఇది కామన్. ఏంటి కామన్ అమ్మా? జీవితాలతో ఆడుకోవటం కామనా? నా క్యారెక్టర్ నేను ప్రూవ్ చేసుకోవాలండి, నా క్యారెక్టర్ కరెక్ట్ అని చెప్పుకోవాలండి. అంటే నువ్వు ఇంకా ఇప్పటికీ కూడా ఎక్కడా కూడా పశ్చాత్తాపం పొంది ఇప్పుడు నీ కల్పన అనేటటువంటి అమ్మాయి పేరు తీసుకొచ్చాక నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి, ఒక డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికింది కాబట్టి. ఎందుకంటే ఈ రోజు మేము కల్పనను కూడా పిలిచి కాన్ఫరెన్స్లో కలిపి కల్పన ఇగో ఇది చెప్తున్నామా అంటే కనుక నువ్వు ఎక్కడికి పోవటానికి ఉండదు కాబట్టి నువ్వు ఒప్పుకున్నావు. లేదంటే ఇక్కడ ఈ రోజు భరత్, రేపు వచ్చి ఇంకో ఎక్స్, ఇంకో వై, ఇంకా ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటారు మీరు ఇలాగా. ఏంటమ్మా ఇది? ఆడుకోవడం అనేది ఇది అంత పెద్ద ఇష్యూస్ ఏం కాదు సార్. yes it is an issue. అబ్బాయి జీవితం నాశనం అవుతుందమ్మా. మీ అందరికి ఇది ఆట అయి ఉండొచ్చు, పాట అయి ఉండొచ్చు, ఏదో ఎంటర్టైన్మెంట్ అనుకుంటున్నామేమో. ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది శాడిజం. ఇది శాడిజం. ఫస్ట్ ఇన్సిడెంట్ అప్పుడు అతను రెస్పాండ్ అవ్వకపోతే నాకు నెక్స్ట్ స్టెప్ నేను తీసుకునేదాన్ని కాదు. నాకు ఇంత ఇంట్రెస్ట్ వచ్చేది కాదు. నువ్వు లైట్ లో ఆన్ ఆఫ్ చేయొచ్చు, అతను రెస్పాండ్ అయ్యాడు అనేది ఒక పాస్ చూపిస్తుంది. రెస్పాండ్ అవటానికి ఓకే, అతను రెస్పాండ్ అయ్యాడు అనేటటువంటిది నువ్వు ఒక విధంగా ఆలోచిస్తున్నావు, మేము ఒక విధంగా ఆలోచిస్తున్నాం. మేమేమనుకుంటున్నాం అంటే అసలు ఏంటి అనేటటువంటిది తెలుసుకునేటటువంటిది ఒక పెళ్లి కానటువంటి ఒక అబ్బాయి చేయటం అనేటటువంటిది పెద్ద తప్ప, లేదా ఇంత రెస్పాండ్ అయ్యాడు కాబట్టి ఎన్ని సందర్భాల్లో ఇలా రెస్పాండ్ అవుతూ పోతాడు, పెళ్లి అయిన తర్వాత కూడా రెస్పాండ్ అవుతూ పోతాడా లేదా చూద్దాం అనేటటువంటిది పెద్ద తప్ప. ఆ అబ్బాయి వెంట పరిగెడుతున్నాడు అని అనుకుంటున్నావు, కానీ ఎక్కడా కూడా ఆ అబ్బాయికి ఒక ఇంటిగ్రిటీ ఉంది కాబట్టి ఎక్కడా కూడా దీన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లి పిచ్చి పిచ్చి మెసేజ్లు పంపించి మీ ఇంట్లోకి వచ్చి కూర్చుని మీ అమ్మాయి ఇలా నాకు మెసేజ్ పంపించింది కాబట్టి నేను కూడా అమ్మాయిని ఐ లవ్ యూ కాబట్టి మేము పెళ్లి చేసుకుంటాం అంటే కనుక నీ పరిస్థితి ఏంటి? చదువుకోవటానికి వచ్చిన అమ్మాయి నీ జీవితం ఏమై ఉండేది? అమ్మాయి కూడా ఇన్నోసెంట్ ఏం కాదు సార్. అతను
అమ్మ ఇది ఒక జీవితానికి సంబంధించింది. ఇప్పటికైనా కూడా నా ఉద్దేశం ఏంటంటే కనుక నువ్వు ఒప్పుకోవనుకున్నావు, థ్యాంక్ యూ ఒప్పుకున్నావు. కానీ ఒప్పుకున్న తర్వాత ఇక్కడ ఉండేటటువంటి యూటర్న్ ఏంటంటే నువ్వు మళ్ళీ నీ పాత పద్ధతినే సమర్థించుకుంటున్నావు. అది డిజాస్టర్ ఇక్కడ. నేనేమనుకున్నానంటే ఒప్పుకున్న తర్వాత ఈ అమ్మాయిని ఒక మెట్టు ఎక్కించి వాళ్ళ భార్యతో మాట్లాడిపిస్తే కనుక కథ కంచికి చేరుతుంది, వీళ్ళ జీవితం సుఖమయం అవుతుందని నేను అనుకున్నాను. నువ్వు నీ 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 స్టాండ్ సమర్థించుకుంటే నాకు అవన్నీ అవసరం లేదు సార్. ఫస్ట్ ఇప్పుడు లైన్ లో ఉన్నాడా? హలో, ఉన్నాడు భరత్. వింటున్నావమ్మా భరత్? ఆ అమ్మాయి నీకేదో చెప్పాలంట. సారీ చెప్తావేమో చూడు. ఏమనుకుంటున్నావు? నువ్వు కొంచెం చదువుకున్నావు కదా, నీకు ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా? అర్థం కాదా ఒక అమ్మాయి ఇలా చేస్తుందని? రామా, కామన్ సెన్స్ ఉంది కాబట్టి కదా నీకు ప్రాబ్లం రాకుండా ఉండనీకనే కదా నేను అందమైన జీవితం కంఫర్ట్ అమాయకుడివి ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, అనుకోలేదు. నీకు మీ వైఫ్ కి ఆ మాత్రం అండర్స్టాండింగ్ లేదా? మార్చుకోలేవా? వీళ్ళకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేస్తారు అంటే నాకు ప్రాబ్లం సొల్యూషన్ కావాలి అని చెప్పేసి నేను అందమైన జీతానికి మెయిల్ పంపాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ భరత్ తో మాట్లాడే ముందు నీ ఉద్దేశం ఏంటో మాకు చెప్పు సార్. ఈ రోజుల్లో ఇది కామన్. నన్ను ఇప్పుడు ఇంతమంది క్వశ్చన్ చేసి అడిగేంత తప్పేం అమ్మ. నేను ఇంత మాట్లాడిన తర్వాత నా స్థాయి సీనియర్ సైకాట్రిస్ట్ ఇంత స్థాయి మాట్లాడిన తర్వాత కూడా నేను నీలాంటి వాళ్ళని 1,00,000 మందిని చూస్తాను. నేను ఇప్పటికీ కామన్ అని నువ్వు అంటావమ్మా? ఇది కామనా? ఇప్పటికి నేను ఇలాంటివి చాలా చేశాను సార్, కానీ ఇంత అమాయకుడిని వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పి చూడు తల్లి, నేను ఇలాంటి పనులు చేస్తున్నాను, నేను హైదరాబాద్ కి వెళ్ళి నేను వెలగబెట్టే కార్యాలు ఇవే అని చెప్పి చూడు. నీతో వర్కౌట్ అవుతుంది. బ్రహ్మదేవుడు కూడా నిన్ను మార్చలేడు, కానీ నీ తలరాత ఎలా ఉంటుంది అన్నది నీకు కాబోయేటటువంటి నీ భర్త డిసైడ్ చేస్తాడు. కానీ ఫస్ట్ అతనికి ఏదో చెప్పాలనుకుంటున్నావు కదా, చెప్పి ఏంటి చెప్తావు? అపాలజీ చెప్పమ్మా దయచేసి, పుణ్యం ఉంటుంది. నేను చెప్పేది ఏం లేదు సార్. నీతో నాకు వచ్చేది లేదు. నువ్వు నా ఫ్రెండ్ కాదు, రిలేటివ్ కాదు, కొలీగ్ కాదు. నీతో నాకు అనవసరం. ఇప్పటికీ అయినా ఇష్యూస్ చాలు. అసలు నువ్వు ఇలాంటి వాడిగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత శుద్ధపప్పు గాడిగా నేను అనుకోలేదు. శుద్ధ పప్పు వదిలేమ్మా, ఇంకా మాటలు ఎక్కువైపోతున్నాయి. ప్లీజ్ గుడ్ బై అమ్మా, బాయ్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. గుడ్ బై సార్. కళ్యాణ్ గారు ఎలా ఉన్నారండి పిల్లలు? ఇలా అయితే లేరండి, ఇంత మరీ దారుణంగా లేరు. మనం చెప్పాల్సింది ఏదో ఈ అబ్బాయి భరత్కి చెప్పండి ఏం చేయాలనేసి. మీరు ఇలా మాట్లాడతారు కాబట్టి అమ్మాయి ఇలా మాట్లాడుతోంది. ఇప్పుడు మొత్తం స్టోరీలో నీకు అర్థమైంది ఏంటంటే అటువైపు లైట్ ఆన్ చేసి ఆపినా కూడా నువ్వు లైట్ ఆన్ చేసి ఆపకూడదు. ఇలాంటివి నేను చెప్పాను. ఇప్పుడు ఏంటంటే నువ్వు మార్కెటింగ్ పని చేసుకుంటే మార్కెటింగ్ పని చేసుకో, ఇలాంటి మార్కెటింగ్లు చేయకూడదు. ఇలాంటి పిల్లలు ఉంటారు జీవితంలో, ఇలాంటి వాళ్ళు నేను ఉచ్చులోకి లాగుతారు, జీవితాలు నాశనం అవుతాయని చెప్పి నీలాంటి అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఇప్పటికైనా అర్థం చేసుకోండి. ఇది జీవితం సినిమా కాదు. లెటర్లు ఓపెన్ చేయటాలు, సగం నంబర్ పజిల్లా దొరికితే ఇంకో నెంబర్ గురించి తిరగటం, ఇవన్నీ అనవసరం. ఏదన్నా ఉంటే కనుక ప్రేమించుకుంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ప్రేమించుకోండి. ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ యూ, పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి, అంతే. ఎందుకే జీవితాలు నాశనం చేసుకుంటారు? ఇప్పుడు అమ్మాయి సింపుల్ గా అంటుంది కదా, నువ్వు ఇండికేటర్ చేసావు కాబట్టి నేను కంటిన్యూ అయ్యాను. సరే, ఇప్పుడు ఆ అమ్మాయి గుడ్ బై చెప్పింది, ఆ అమ్మాయి రియలైజ్ అవటం నీ భార్యకి వచ్చి సంజాయిషి చెప్పుకునేటటువంటి పొజిషన్లో ఇప్పుడు కాదు కదా, ఇంకో జన్మలో కూడా అమ్మాయి వచ్చేటట్టు నాకైతే అనిపించట్లేదు. ఇప్పుడు ఉన్నది నువ్వు ఉండేటటువంటిది ఒకే ఒక సొల్యూషను. ఇదంతా మేము రికార్డ్ చేసాము. ఈ ఎపిసోడ్ మీ వైఫ్ కి చూపించండి భరత్, మీరు చేయగలిగిన పని అది ఒక్కటే. ఆవిడకి చూపెట్టి, ఇదిగో తల్లి, ఒక మంచి వేదిక మీద నేను వాళ్ళ సలహా సూచన తీసుకోవటం వల్ల ఈ అమ్మాయి నన్ను ఆట పట్టించడం గురించి నన్ను జీవితంతో ఇలా ఆడుకుంటుంది, ఇదిగో ఆధారం అని చెప్పండి. కాదు కూడదు అని అదిగో అంటే కనుక డైరెక్ట్ గా నాతో మాట్లాడించండి. డాక్టర్ మీరిద్దరు కలిపి నా దగ్గరికి రండి, మనం కూర్చొని మాట్లాడుకో. ఓకేనా భరత్? మనకే కళ్ళు బయర్లు గమని ఇలాంటి అమ్మాయిలు ఏంటి కళ్యాణ్ గారు, అసలు ఆ అమ్మాయి చిన్నపిల్లే, మళ్ళీ వాయిస్ వింటే అర్థమవుతుంది కదా, చదువుకునే పిల్లే. తెలియంతనం అలాంటి అమ్మాయిలతో మాట్లాడటం నేను చాలా చేశానని చెప్తోంది. ఎన్ని కుటుంబాలు ఇబ్బంది పడ్డాయో ఏమిటో. కానీ పేరెంట్స్ కూడా ఒకసారి ఆలోచించాలండి, పిల్లలు ఏం చదువుతున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఏం జరుగుతోంది అనేది. అట్లీస్ట్ ఇప్పటికైనా కూడా ఏంటంటే అమ్మ అన్ని చోట్ల లేరమ్మా, దిస్ ఇస్ వెరీ రేర్ స్పెసిమెన్ ఈ అమ్మాయి. అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి జీవితం ఎలా ఉండబోతుందని చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే మనం ఒక మెట్టు ఎక్కి ఆ అమ్మాయి పేరెంట్స్ తో కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఆ అమ్మాయి అంత కనికరంగా మాట్లాడినప్పుడు మనం ఏంటంటే ఇంకో స్టెప్ ఎక్కి, ఒకప్పుడు ఇదే సంఘటన రేపు పొద్దున్న ఫ్యూచర్ లో పునరావృతం అవుతాయి, మనం పేరెంట్స్ తో మాట్లాడటం కూడా వెనకాడకూడదు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏ పశ్చాత్తాపం లేకుండా బయటకు వెళ్ళింది. ఈ రోజు ఇంకో 10 జీవితాలు నాశనం చేయదని గ్యారంటీ ఏంటి? ఈ రోజు వీళ్ళిద్దరి జీవితం ఇలా ఉంది కాబట్టి దూరంగా ఉన్నారు. ఆ అమ్మాయి ఏ ఊరుతాడో ఎంచుకుని ఉంటే ఆడపిల్ల ఫన్ అంటోంది తను. సో నెక్స్ట్ టైం మనం ఇంకొక అవకాశం ఉంటే కనుక పేరెంట్స్ తో కూడా మాట్లాడి వాళ్ళ ద్వారా కూడా ఈ అమ్మాయికి బుద్ధి చెప్పేటటువంటి ప్రయత్నం మనం చేయాలమ్మా. రైట్ కళ్యాణ్ జీ, నమస్తే. థ్యాంక్ యూ.